డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఒక మోడల్ ఎట్లా ఉంటుంది, దీంట్లో ఎక్కువ మార్కులు ఈజీగా తెచ్చుకోవటం ఎట్లాగో ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం. ముందుగా పేపర్ మొత్తం 100 మార్కులకు వస్తుంది. ఈ 100 మార్కుల్లో 6 భాగాలు ఉంటాయి. 6 భాగాల్లో మొత్తం కలిపి 30 ప్రశ్నలు ఉంటాయి. 30 ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్న ఏమేంటి, ఒక్కొక్క భాగంలో ఏమేమి ఉంటాయి అది చూద్దాం. क्वेश्चन नंबर करेक्ट చేసి రాయండి. प्रश्न पत्र में 6 भाग हैं, మొత్తం 6 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ భాగ్ 1 లో ఎన్ని ఉన్నాయి? 12 బిట్స్ ఉన్నాయి. ఈ 12 కూడా భాషాకి బాత్ అంట, గ్రామర్ పాయింట్స్ మీదే ఉంటుంది. फर्स्ट पॉइंट, नर समाज का भाग एक है, आदमी समाज का इकाई है అని ఇచ్చిన తర్వాత కింద ఏమి ఇచ్చాడో ఏం రాయమన్నాడో చదువుకోవాలి. రేఖాంకిత శబ్ద का तद्भव रूप पहचान कर लिखिए. రేఖాంకిత అంటే అండర్లైన్ చేసిన పదము. ఏమిటి అండర్లైన్ చేసింది? నర్. దీనికి ఏం రాయాలి మనము? తద్భవ రూపు రాయాలి. తద్భవం అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, తత్సం తద్భవం. తత్సం అంటే సంస్కృతం నుంచి వచ్చిన పదాలు, సంస్కృత పదాలు యాజ్ డేజ్గా ఉంటే దాన్ని తత్సం అంటాం. అంటే సంస్కృతానికి సమానమైన పదములు తత్సం అంటే. తద్భవ, భవ అంటే ఉద్భవించినవి, సంస్కృత పదం నుండి ఉద్భవించి వాడుక భాషలుగా మారిపోయిన పదాలు. సంస్కృత పదములో నుండి రాను వాడుక భాషలోకి ప్రచారంలోకి వచ్చిన పదాలు తద్భవ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏది ఇచ్చాడో ఏది మార్చమన్నాడో చూడాలి. తద్భవ రూప్ పహచాన్ కా లిఖియే. రేఖాంకిత శబ్దగా దీనికి తద్భవ రూప్ రాయమన్నాడు. అంటే ఇదేంటి? తత్సం తద్భవలో తద్భవ రాయమన్నాడు కాబట్టి ఇదేంటి? తత్సమి. అంటే ఇది సంస్కృత పదం. నర్ అనే పదానికి తద్భవ రూపు ఇందులోనే ఉంటుంది. ఈ వాక్య భాగంలోనే ఇది దీని భాగం ఉంటుంది. చెప్పండి. ఆద్మి. నర్ ఆద్మి, ఇది తద్భవ రూపు. నెక్స్ట్, ఏ గానే అకేలే నహీ గాయే జాతే హై. ఇక్కడ ముందు క్రియ ఏంటో చూడాలి. ముందు క్రియ ఏంటి? ఇక్కడ గాయే జాతే హై అనేది క్రియ. ఇక్కడ గాయే జాతే హై అంటే ఎట్లాగా? అకేలే. ఏ గానే అకేలే నహీ గాయే జాతే. అకేలే అనేది క్రియా విశేషం, ఒంటరిగా పాడేది కాదు. 1910 సంఖ్యా में लिखिए. 1910 అనేది అంకెలు రాయాలి. ఎట్లాగా? 1910 ఎట్లా రాస్తాం? 19 అంటే ఎంత? 19. 1910 ఎట్లా రాయాలి? हम हर वर्ष 14 सितंबर डैश हिंदी दिवस मनाते हैं. కా పెట్టాలా, కో పెట్టాలా, కీ పెట్టాలా అనేది ఇక్కడ ప్రాబ్లం. హర్ వర్ష్ ముందు ఇచ్చిన పదాలకు మీనింగ్ తెలుసుకోవాలి. ఇక్కడ ఏది పెడితే సరిపోతుందో తెలుసుకోవాలి. కా అంటే ఏమిటి? యొక్క. కో అంటే హూ కానీ నువ్వు కానీ. కీ కీ అంటే యొక్క. హమ్ హర్ వర్ష 14 సితంబర్, మనము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 14వ తారీఖు నాడు హిందీ దివస్ మనాతే హై. ఇది వాక్యం. ఎప్పుడైనా సరే హిందీలో ఒక డేట్ సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు, ఎప్పుడు ఏ డేట్ వచ్చినా దాని పక్కన కో రావాలి. అట్లాగా ఇక్కడ ఏం రావాలి? लोकगीत सीधे जनता के संगीत हैं. रेखांकित शब्द का समास राशित लिखिए. लोकगीत सीधे जनता के संगीत है. తత్పురుష సమాస్. ఎందుకని? యొక్క వచ్చిందిగా. లోకము యొక్క, లోకగీత్, తత్పురుష సమాస్. నెక్స్ట్, पर्यावरण की रक्षा करना हमारा कर्तव्य है. पर्यावरण की रक्षा, रेखांकित शब्द का संधि विच्छेद कीजिए. पर्यावरण अने दाने संधि विच्छेद करो. परि. हिंदी विश्व के सभी देशों से जुड़ी हुई भाषा है. रेखांकित शब्द का अर्थ पहचानिए.
विश्व के सभी देशों से जुड़ी हुई भाषा है। रेखांगी शब्द का अर्थ पहचानिए। ओके, దీని మొత్తాన్ని కలిపి ఒక పదమే రావాలి. విశ్వ కే సభీ దేశం సే చెప్పండి. అంతర్రాష్ట్రీయ. రాష్ట్రీయ అంటేనేమో దేశంలో ఉన్న అన్ని భాషలు అంటే మాత్రం రాష్ట్రీయ అనాలి, నేషనల్. విశ్వ అంటే ప్రపంచం కాబట్టి ప్రపంచంలో అన్ని దేశాలని కలిపే భాష అన్నారు కాబట్టి अंतर्राष्ट्रीय राष्ट्रीय। दलीय गायन से दिशाएं गूंज उठती हैं। मुहावरेदार शब्द पहचान कर लिखिए। मुहावरेदार, ముహావరా అంటే తెలుగులో చెప్పాలంటే అతిశయోక్తి అంట. ముహావరా అంటే అతిశయోక్తి. అతిశయోక్తి అంటే ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడం. దలీయ గాయన సే దిశాయే గూంజ్ ఉఠती हैं। గూంజ్ ఉఠना, దిక్కులు పెక్కటిల్లేలాగా అన్న. దిశాయే గూంజ్ ఉఠती हैं, ఇది ముహావరేదార్ శబ్द ఇక్కడ ఉంది. पुरुष श्रमिक के रूप में मेहनत करते हैं। लिंग बदलकर पूरा वाक्य लिखिए। పురుషుని ఏం చేయాలి? ఇప్పుడు ఎట్లా మార్చాలి? స్త్రీగా మార్చాలి. శ్రమిక్ కే రూప్ మే. శ్రమిక్ అంటే శ్రామికుడు. శ్రామికుడు అనేది పురుషుడు వాడతాము, కానీ శ్రామికుడు అనేది స్త్రీగా మార్చినప్పుడు ఇక్కడ శ్రామికుడు మారాలి. श्रमिका, श्रमिका के रूप में मेहनत करती। కాబట్టి పురుష్ అనేది స్త్రీగా మారినప్పుడు ఇక్కడ బహువచనం అర్థమైనగా హైమ చెప్తుంది కాబట్టి ఇక్కడ స్త్రీ అనేది తప్పు. పురుష్ అనేది బహువచనం కూడా పురుష్, స్త్రీ అనేది బహువచనము స్త్రీయా. పక్కన కారక్ లేనప్పుడు కూడా స్త్రీయం కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? మనం స్త్రీయం రాయాలి. आदिवासी का संगीत है, वचन बदलकर पूरा वाक्य लिखिए। ये आदिवासी का संगीत है. ఇప్పుడు దీంట్లో యహ అనేది ఏగా మార్చాం. ఆదివాసీ కా సంగీత అనేది రాయాలా, ఆదివాసీని కూడా ఒక వచనంలోకి మార్చాలా? మార్చాలా? అక్కర్లేదా? వై వచనమే ఇది కూడా. ఇది బహువచనంగా మార్చినప్పుడు ఆదివాసీయంక అన్నప్పుడు ఇది లింగే మారలేదు, వచనమే మారింది. అట్లా మార్చాలా? ఇది అంతే ఉంచాలా? అట్లా ఉంచాలా? ఇక్కడ మార్చాం కదా, ఏదో ఇది అనేది ఇవి అన్నాగా. ఒకసారి ఇటువంటిప్పుడు వాక్యం మొత్తం చదువుకోండి. వాక్యం మొత్తం చదివి అర్థం చేసుకుంటే కరెక్ట్గా రాయగలుగుతాం. ఏమడిగాడు ఇక్కడ? మెయిన్ ఇక్కడ మనకు కావాల్సిన సంగీత్. ఈ సంగీత్ అనేది ఏకవచనంలోనే ఉంటుంది, ఎప్పుడు దీనికి బహువచనం లేదు. కాబట్టి మనం మార్చాల్సిన దీని కాదు. యహ అనేది యహగానే ఉంచి ఆదివాసి యొక్క సంగీత హై మార్చాల్సిన ఆదివాసి అనే దాన్ని మార్చాలి. యహ అనేది యహగానే ఉంచి ఆదివాసి యొక్క సంగీత హై ఇది మార్చాలి. సంగీత అనేది ఏకవచనం, ఇది ఆదివాసుల యొక్క సంగీతము. वचन बदल कर, ఇది वचन बदलना అయిపోయింది. पहाड़ियों के अपने अपने गीत हैं, भूतकाल में बदल कर लिखिए. కాల బదలనాలో భూతకాల్ సపరేట్ వీడియో ఉంది, అది కూడా చూడవచ్చు మీరు. దీనికి ఏమడిగాడు? భూతకాల్. భూతకాల్ ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి, ముందు ఈ క్రియ ఏముంది? ఇక్కడ క్రియ ఏమీ లేదు, కానీ హై అనేది మార్చుకోవాలి. పహాడీకి అపనే అపనే గీత హై, కొండ జాతుల వాళ్ళకి తమకు ప్రత్యేకంగా పాటలు ఉన్నాయి. ఇది వాక్యం. పహాడీకి అపనే అపనే గీత్, అపనే అంటే బహువచనంలోకి వచ్చింది. ఇక్కడ గీత హై చొక్క ఉంది కాబట్టి బహువచనం. భూతకాల్లోకి మార్చమన్నాడు, బహువచనంగానే ఉండాలి. కాబట్టి ఇక్కడ థా బదులు థే పెట్టండి. అపనే అపనే గీత థే, థే అంటే ఎంతమంది ఉన్నాయి అని.
ఇప్పుడు లేవు అని అర్థం వచ్చినట్టు. ఇప్పుడు ఉన్నాయి కానీ ఇక్కడ మీనింగ్ మనం ఏం మార్చకుండా అట్లా రాయాలి. ఓకే. सांस्कृतिक दृष्टि से हिंदी की क्या महत्व है వాక్య को शुद्ध कीजिए. ఇప్పుడు వాక్యంలో ఒక తప్పు ఉంది, ఆ తప్పును గమనించాలి, ముందు కనిపెట్టాలి, ఆ తర్వాత దాన్ని సరిచేయగలగాలి. చెప్పండి. మహత్వం అనేది పుల్లింది కానీ హిందీకి క్యా మహత్వం అన్నాడు, హిందీకి మహత్వం అడుగుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని కాగా మార్చాలి. హిందీ కా క్యా మహత్వం హై అని రాయాలి. మనం మార్చాల్సింది ఇది. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి, 12 అయింది. ఇది ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో అన్ని గ్రామర్ పాయింట్స్ ఉంటాయి. దీన్ని మనం జాగ్రత్తగా అక్కడ ఏమి ఇచ్చాడో చూసుకోవాలి, దాన్ని బట్టి మనం రాయాలి. ఇప్పుడు సెకండ్ పార్ట్ వద్దాం. సెకండ్ పార్ట్లో కూడా గ్రామర్ సంబంధించినవి ఉంటాయి. కాకపోతే ఇందాకట్లా కాకుండా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో గ్రామర్ పాయింట్స్ అడుగుతాడు. దీంట్లో 3 లైన్లు గల పేరా ఇచ్చాడు, చదవండి ఒకళ్ళు. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई। यह काम हिंदी से ही साध्य हो सका। आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है, जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है। वेरी गुड. భారతీయ ముందుగా పారాగ్రాఫ్ చదివి దాని మీనింగ్ తెలుసుకోవాలి. భారతీయ స్వతంత్రతా సంగ్రామ దేశ एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. స్వతంత్ర పోరాటంలో దేశంలో అందరినీ ఏ సూత్రమే ఐకమత్యంగా ఉంచడానికి ఒకే భాష అందరికి అర్థమయ్యేటట్టుగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఆంధ్రాలో ఒక భాష, తమిళనాడు ఒక భాష, అక్కడ ఉంటే గాంధీ గారు ఏదైనా చెప్పాలంటే అందరికి అర్థం కావాలి కదా. అర్థమయ్యి మనం కూడా రియాక్ట్ అవ్వాలంటే ఒక భాష అందరికి అర్థమయ్యేది కావాలి. కాబట్టి ఏదైనా ఒక అందరికి అర్థమయ్యే భాష అవసరం అయింది. ఏక హిందీ సహి సాధ్యవసక. ఏ భాషతో సాధ్యమైంది అది? హిందీ భాషతోనే సాధ్యమైంది. आज हमें एक से अधिक भाषा सीखना जरूरी है, जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. ఇప్పుడైనా సరే మనము ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఏమేంటి ముఖ్యమైనవి? హిందీ और अंग्रेजी. ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఒకటి, యుద్ధ का पर्याय शब्द पहचान कर लिखिए. ఈ వాక్యంలో ఈ 3 వాక్యాల్లో యుద్ధం అనే అర్థం వచ్చే పదం ఇక్కడ ఉంది, చదవండి ఒకసారి. సంగ్రామ్. వెరీ గుడ్. ఇది ఫస్ట్ క్వశ్చన్ లో వచ్చిన ఆన్సర్. సెకండ్, महत्वहीन शब्द का विलोम शब्द पहचान कर लिखिए. महत्वहीन అనే దానికి వ్యతిరేక పదం దీంట్లో ఉంది, చదువుకోండి. महत्वपूर्ण. वेरी गुड. ఎక్కడ ఉంది? వెరీ నైస్. थर्ड वन, ई प्रत्यय से जुड़ा हुआ शब्द पहचान कर लिखिए. ఈ ప్రత్యయ ఎప్పుడైనా సరే ఈ అనేది వచ్చినప్పుడు అంటే చివరి పక్క వచ్చేది ప్రత్యయ. చివరి వైపు ఒక పదానికి ఎండింగ్ లో వచ్చేది ప్రత్యయ. ఎండింగ్ లో ఈ అనేది వస్తే ఏ పదం తయారైందో దీంట్లో చదవండి. ఫస్ట్ పదమేగా, దీంట్లో చివరిలో ఈ అనేది ప్రత్యయ. నెక్స్ట్, सन उपसर्ग से जुड़ा हुआ शब्द पहचान कर लीजिए. మొదటి ఓకే, దానికి కూడా సంగ్రామ ఆన్సర్. आज हमें एक से अधिक भाषा सीखना जरूरी है. इस वाक्य में सर्वनाम शब्द पहचान कर लिखिए. ఈ వాక్యంలో సర్వనామం ఎక్కడ ఉంది? సర్వనామాలు చెప్పండి. పేరు లేకుండా ఒక మనిషిని చెప్పేది, ఒక మనిషిని చూపించి లేదా నేను కానీ నువ్వు కానీ అనేది. హమే ఉంది కదా, హమే అంటే మనము. మనం అంటే ఇక్కడ పలానా పేర్లు లేవు. निम्नलिखित मध्याह्न पढ़कर नीचे दिए गए प्रश्न के उत्तर विकल्पों से पहचान के लिखिए. मल्टीपल चॉइस దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. 5 మార్కులు. नर समाज का भाग्य एक है, वह श्रम और भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी मेरे नवतल है. नर समाज का भाग्य क्या है? నర సమాజం అంటే మనుషులు, మనందరి యొక్క సమాజం యొక్క అదృష్టం ఏమిటి? నర సమాజ్ కా భాగ్య ఏక హై, వహ్ శ్రమ్ వహ్ భుజబల్. శ్రమ్, ఇది ఆన్సర్. ఇక్కడ రాయాలి. క్లియర్గా ఆన్సర్ షీట్ ఇస్తే ఆన్సర్ షీట్లో రాయాలి. ఆన్సర్ షీట్లో
మీరు క్వశ్చన్ నెంబర్ జాగ్రత్తగా 14 వేసి భాగ్ 2 అని పెట్టాలి. భాగ్ 2 అని రాసి 14 నెంబర్ వేసి 1 A 2 B అట్లా రాయండి. सेकंड, पृथ्वी और नवतल किसके सामने झुक गए हैं? झुकना एక్కడ చూడండి, झुकना जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नवतल है. पृथ्वी नभ ఈ రెండు కూడా जिसके सामने झुकी हुई దేని ముందైతే తల వంచాయో ఒక శ్రమ భుజబల్ శ్రమ భుజబలం ముందు ఇవన్నీ కూడా భూమి ఆకాశాలు రెండు తల వంచాయి. అంటే అంత ఇంపార్టెంట్ శ్రమ అనేది. శ్రామికుల ముందు తల వంచింది. पृथ्वी शब्द का अर्थ क्या है? आसमान, पाताल, भूमि या अंतरिक्ष? भूमि. भाग्य शब्द का विलोम शब्द क्या है? ओके, अभाग्य. इस पद्यांश किस कविता पाठ से दिया गया है? यस, कणकण का अधिकारी. 15th क्वेश्चन, నిమ్నలిఖిత గద్యాంశ పడకర్ नीचे दिए गए प्रश्न के उत्तर एक वाक्य में लिखिए. దీంట్లో గుర్తుపెట్టడం కాకుండా ఆన్సర్స్ రాయాలి. वास्तविक लोकगीत देश के गांव और देहातों में है. गांव అన్న దేహాతం ఒకటే, దేహాతం అంటే కూడా గ్రామమే. నిజమైన లోకగీత్ జానపద గీతాలు అనేవి ఎక్కడ ఉంటాయి? పల్లెటూళ్ళలో ఉంటాయి. ఇంకా సంబంధ దేహాతకి జనతా సే. దీని సంబంధము దేనికి సంబంధించినవి ఈ పాటలు? దేహాతకి జనత, పల్లెటూరి ప్రజలకు మాత్రమే సంబంధించినవి. సిటీస్లో ఎక్కడ ఉండవు. బడి జాన్ హోతి హై ఇన్మే. ఇన్మే అంటే ఈ పాటల్లో లోకగీతలో జానపద గీతాల్లో బడి జాన్, ప్రాణం. జాన్ అంటే ప్రాణం. చాలా చక్కగా జీవము గలదిగా ఉంటాయి. ఒక పాట పాడుతుంటే జానపద గీతాలు పాడుతున్నప్పుడు జీవము గలదిగా ఉంటాయని అంటే అందరిలోకి ఉత్సాహం వస్తుంది. ఈజీగా చక్కగా అందరూ పాడేటట్టుగా ఉంటాయి. అంతేగాని దాంట్లో స్వరాలు, సంగీతము ఇదంతా ఉండదు. चैता, कजरी, बारहमासा, सावन आदि मिर्जापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं. రకరకాల పాటలు ఎక్కడెక్కడ పాడబడతాయో చెప్పారు. బావుల్ और బతియాలి బెంగాల్ के लोकगीत है. బావుల్ और బతియాలి ఈ రెండు కూడా బెంగాల్లో పాడే జానపద గీతాలు. पंजाब में माहिया आदि इसी प्रकार के हैं. हीर रांझा, सोहनी महिवाल संबंधी गीत पंजाबी और ढोला मारू आदि के गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं. లోక్గీత్ పాట మీరు చదివేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ పాటలు ఎక్కడెక్కడ పాడబడతాయి. వాస్తవిక లోక్గీతों का संबंध किसके साथ है? गाँव और देहातों. ఇక్కడ ఇది దేహాతకి జనతా సే. ఇది ఆన్సర్. राजस्थानी में कौन सी लोकगीत गाए जाते हैं? ढोला मारू. ढोला मारू ఇది राजस्थानी. बड़ी जान किसमें होती है? इनमें అంటే లోక్గీత్. లోక్గీత్లో చాలా ప్రాణం ఉంటుంది. बाबुल और बतियाल किस प्रांत के लोकगीत हैं? बंगाल. చాలా ఈజీ. ప్రస్తుత గద్యాంశ के लेखक कौन है? ఇది ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి. లేఖకు అడుగుతాడు అన్నిటికీ. ప్రతి పాఠానికి లేఖకు ఎవరో తెలుసుకోండి, బాగా చదవండి, కన్ఫ్యూజ్ కాకూడదు. 16 ప్రశ్న. దీనికి ఏం మార్కులు? 5. 16 ప్రశ్న. निम्नलिखित गद्यांश पढ़कर नीचे दिए गए प्रश्न के उत्तर लिखो. कौन से पहचान कर लिखे? ఇది కూడా मल्टीपल चॉइस. ఇప్పుడు भाग 3 सूचना के अनुसार निम्नलिखित प्रश्न के उत्तर दीजिए. जोड़ी बनाई, మ్యాచింగ్. ఇది మీకు ఎట్లా ఎంత ఈజీగా వస్తుందంటే కవి పరిచయంలో 4-5 ఉంటాయి కొన్ని బిట్స్. ఆయన ఫలానా పాఠం రాసిన ఆయన ఎవరు, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు మరణించాడు, ఆయనకి ఏమైనా అవార్డులు ఉన్నాయా, ఆ అవార్డు జ్ఞానపీఠ అవార్డు లాంటిది దేనికి వచ్చింది, ఇటువంటివి చదువుకుంటే చాలు.
నెక్స్ట్ భాగ్ 4. ఇందులో 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో దానికి 3 మార్క్స్, మొత్తం 24 మార్క్స్. వరుసగా 19th క్వశ్చన్ నుంచి 26th వరకు క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క మార్కుకి ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు కాబట్టి ఒక 10 వాక్యాల్లో రాయడం. అంటే ఒక్కొక్క పేజీకి 2 చాలు, అందుకంటే ఎక్కువ రాయబాకండి. భాగ్ 5. దీంట్లో 27, 28 క్వశ్చన్లు ఉంటాయి. 27 క్వశ్చన్లో 2 ఉంటాయి, 28 క్వశ్చన్లో 2 ఉంటాయి. 27 క్వశ్చన్లో ఇది కానీ రాయాలి, 28 క్వశ్చన్లో ఇది కానీ రాయాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4 ఉన్నాయి. 4లో ఇది రాయాలి, 2 రాయాలి. అంటే ఇప్పుడు ఎట్లా రాయొచ్చు? మొత్తం ఈ 4 కలిపి 4 తీసుకుని 4 ఇట్లా ఏదైనా 2 రాయకూడదు. కొంతమంది అట్టాకి పొరపాటు పడ్డారు. ఈ 2 రాశాడు, ఈ 2 వదిలేసాడు. నేను బ్రహ్మాండంగా రాశానండి, సరే నా మార్కులు రాలేదండి అంటున్నాను. ఎట్ట కుదిరింది? ఇది కానీ రాయాలి ఇక్కడ ఈ సెక్షన్లో. ఈ భాగంలో ఇది కానీ రాయాలి, అథవా అంటే లేదా అని. అంతేగాని మొత్తం 4 ఇచ్చాడు 2 రాద్దాం అనుకుంటే కాదు. ఇందులో ఒకటి రాయాలి. ఒక్కోదానికి 10 మార్కులు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఒక్కోదానికి 10 మార్కులు ఉన్నాయి. దీనికి కనీసం 2 పేజీలు రాయాలి, 2 పేజీలు, లేదంటే కనీసం 1.5 రాయాలి. 1.5 పేజీ రావాలి. అప్పుడే కనీసం 7 మార్కులు 8 మార్కులు పడతాయి. హ్యాండ్ రైటింగ్ బాగా ఇంపార్టెంట్. దీంట్లో హ్యాండ్ రైటింగ్ బాగుంటే ఇంకొక 2 మార్కులు ఎక్స్ట్రా పడవచ్చు. 29th क्वेश्चन. किसी एक प्रश्न का उत्तर लिखिए. ఏమి అడిగాడు ఇక్కడ? ఇది లెటర్ రైటింగ్, పత్రలేఖ. ఇక్కడ కూడా 2 ఇచ్చాడు, 1 రాయాలి. ఇది 2 లెటర్స్ ఇచ్చాడు, 1 రాయాలి. ఈ లెటర్స్ రైటింగ్లో కూడా చాలా ముఖ్యమైన మీకు సౌకర్యము, లెటర్ రైటింగ్లో ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఎక్కువ. ప్రశ్న సంకేత శబ్దం के आधार पर అంటే సంకేత శబ్ద హింట్స్, ఈ పాయింట్స్. ఈ हिंट्स आधार చేసుకుని निम्न दिए गए शब्दों में से सही शब्दों को चुनकर ఇక్కడ ఇచ్చిన పదాల్లో సరైన పదాన్ని ఎంచుకుని किसी एक निबंध के रिक्त स्थानों की पूर्ति कीजिए. ఈ హింట్స్ ఉపయోగించి నిబంధన ఎట్లా రాయాలో మరొక వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.